జగన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీకు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు కదా ఆ 100 సంవత్సరాల కార్యక్రమంలో మనం పాల్గొనడం మనం ఏ తెలుగు చేసుకున్నా మన రకాలంట మన కదా. కాబట్టి సంఘము 1925 సెప్టెంబర్ మాసం 27వ తారీఖున ప్రారంభం. అంటే విజయదశమి రోజు ఈ యొక్క సంఘాన్ని పరమపూజ్య డాక్టర్ ప్రారంభించారు. పరమపూజ్య డాక్టర్ యొక్క పూర్వీకులు మన కందపూర్తి గ్రామస్తులు, వాళ్ళ అమ్మ నాన్న అక్కడ వలస వెళ్ళడం వల్ల డాక్టర్జీ అక్కడ నాగ్పూర్లో జన్మించడం జరిగింది. డాక్టర్జీ యొక్క హిందూ సమాజం యొక్క పరిస్థితి గమనిస్తూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ అనేక కార్యక్రమాలు చూసిన తర్వాత ఈ దేశానికి ఒక జీవన విధానాన్ని ఒక సందేశాన్ని అందించాలని చివరికి 1925 విజయదశమి నాడు మన యొక్క సంఘాన్ని ప్రారంభించిన వెంటనే సంఘానికి రాజకీయ స్వయం సేవక సంఘం అని నామకరణం చేయలేదు. మనం కొత్త కూర్చున్నాం, మనకు పద్ధతి తెలియదు కదా. అట్లా పరమపూజ్య డాక్టర్జీ 1925లో ప్రారంభించారు. 26 ఏప్రిల్ 17వ తారీఖున సంఘాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నామకరణం చేయడం చూడండి. అలాగే 1926 మే 20 తారీఖున నాగ్పూర్లోని వేదేవాడ గ్రామంలో అప్పుడు దైనందిక శాఖ నిత్యం శాఖ ప్రారంభించడం జరిగింది. అక్కడే మనకి ఇప్పుడు మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కేంద్ర కార్యాలయం, ఆ స్థలంలోనే మన కేంద్ర కార్యాలయ సంఘం యొక్క మనం కూడా హిందువుగా జీవించు, హిందువుగా గర్వించుకోవాలి. ఈ శతాబ్ది ఉత్సవాల్లో మనం ఇక్కడ రావడం జరిగిందంటే మనం ఏ జన్మం చేసుకున్నా సంఘం అనేక సవాళ్ళను ఎదుర్కొంది. ఏదైనా మంచి పని చేసినప్పుడు అనేక సమస్యలు వస్తాయి మనిషి జీవితంలో. అట్లా సంఘానికి అనేక సమస్యలు ఎదుర్కొంది. దాంట్లో మొదటిగా ఒక సవాల్ ఎదురైంది. అదేంటంటే 1932 సంఘాన్ని నిషేధించిన తర్వాత సుమారు 77,000 మంది కార్యకర్తలు సత్యాగ్రహం చేశారు. చూడండి, 77,000 కార్యకర్తలు సత్యాగ్రహం చేశారు. దాని కారణంగా 1949 జూలై 10వ తారీఖున ఆ నిషేధాన్ని తొలగించబడ్డారు. మొదలు ప్రభుత్వ ఉద్యోగం, రెండోది గాంధీజీ హత్య తర్వాత, రెండోసారి 1970 ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సంఘాన్ని నిషేధించారు. మళ్ళీ 1977 మార్చి 2న మళ్ళీ తొలగించారు నిషేధాన్ని. అట్లా 92 డిసెంబర్ 10 నిషేధించారు. 93 జూన్ 4న తొలగించారు. అంటే సంఘం అనేక సవాళ్ళు ఎదుర్కొంది కానీ నిలబడ్డారు. ప్రపంచంలో ఏ సమస్యలు ఎదుర్కొంటారు? 100 సంవత్సరాలు నిరంతరం హిందూ సమాజం కోసం, హిందూ సంఘటన కోసం పనిచేసే ఏదైనా ఎన్జిఓ ఉందంటే కేవలం అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఈ శాఖ ఆర్ఎస్ యొక్క లక్ష్యం ఏంటంటే వ్యక్తి నిర్మాణం, దాని ద్వారా దేశ నిర్మాణం.
వ్యక్తి నిర్మాణం జరిగిందనుకో దేశ నిర్మాణం జరుగుతుంది. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికో దాని ద్వారా కుటుంబం, గ్రామము, దేశం. అంటే వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం యొక్క సంఘం యొక్క లక్ష్యం. మన కదా నిత్యమైన శాఖ ఉండడం వల్ల అనేక గుణాలు వస్తాయి. ఆ గుణాల ద్వారా కార్యకర్త నిర్మాణం జరుగుతుంది. కార్యకర్త నిర్మాణం జరిగిన తర్వాత దేశం. అందుకే మన సంఘ ఆదరణలు 1983లో ఏకాత్మక ప్రత్యేక చేశాం. తిరుపతి దేవస్థానం కూడా ఉద్యోగం చేశాం. 7 కొండలు ఉంటే అది 2 కొండలని అప్పుడున్న గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి. కానీ ఈ రోజు మనం చేయవలసిన కార్యక్రమాలు హిందూ పడవ అంటే హిందువుల సంఖ్య పెంచాలి. ఇద్దరు కాదు మనకు సంతానం 3 ఉంటారా?